ఇన్స్టెంట్గా టొమాటో రసం పౌడర్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఓకేనా. బయట తెచ్చుకునే రసం పౌడర్ కంటే ఇంట్లో మనం తయారు చేసుకునే ఈ రసం పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు టమాటో రసం చేసుకోవాలనుకున్నా ఈ పౌడర్ రెడీగా ఉందనుకోండి, జస్ట్ 10 మినిట్స్లో మీరు టమాటో రసం రెడీ చేసేసుకోవచ్చు. పదండి ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. టమాటో రసంకి దీనికోసం ముందుగా ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నానండి. కాస్త మంచిగా వేయించాలండి వీటిని, అప్పుడే మీకు మంచి అరోమా వస్తుందన్నమాట. 2 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, ఒక్కొక్కటి స్లోగా వేయించండి, అప్పుడు మాత్రమే మంచి అరోమా వస్తుంది వీటన్నిటి నుంచి. ఓకే, నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ మిరియాలని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే 2 టీ స్పూన్స్ ఆఫ్ జీరా, జీలోకి ఒక గుప్పెడు కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను నేను. మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల. బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక 6 రెడ్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ కొద్దీ, మీరు ఇంకా ఎక్కువ స్పైసెస్ ఇష్టపడే వాళ్ళైతే మీరు ఇంకా కొంచెం రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవచ్చు. నేను గుంటూరు మిర్చిని యాడ్ చేస్తున్నానండి. కొంచెం కారం బాగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను గుంటూరు మిర్చిని యాడ్ చేస్తున్నాను ఇందులో. మీరు ఒకవేళ కొంచెం తక్కువ స్పైస్ తింటారు అనుకుంటే మనకి మార్కెట్లో బ్యాడిగి మిర్చి కూడా దొరుకుతుందండి. ఓకేనా, మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు కలర్ మంచి కలర్ వస్తుంది, బట్ స్పైస్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అది కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇందులోకి మీరు కొంచెం కలర్ని కోరుకుంటే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ నేనైతే ఇందులో యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే టర్మరిక్ పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని కాస్త చల్లబడనివ్వండి. అంత స్పైసెస్ మొత్తం చల్లగా అయిన తర్వాత వీటిని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసిన తర్వాత మనం చూద్దాం. చూసారు కదా, ఇలాగా మొత్తం మసాలా అంతా కూడా, మసాలా దినుసులన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మనం ఇలాగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అరోమాస్ చక్కగా రిలీజ్ అవుతాయి. అండ్ ఈ అరోమాస్ అంతా మనకు అలాగే ఉండాలంటే ఇలాంటి ఎయిర్ టైట్ జార్లో, ఇలాగ నేను స్టోర్ చేశాను కదా, ఇలా ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకోండి. ఈజీగా 1 మంత్ మీకు స్టోర్ చేసుకోవడానికి అవుతుందండి. ఓకేనా. ఇలాంటి ఎయిర్ టైట్ జార్లో ఎందుకు అంటే కనుక మనకి అరోమాస్ బయటకు రిలీజ్ కాకుండా ఇందులోనే చక్కగా స్టోర్ అయి ఉంటాయి. అందువల్ల మనం ఎయిర్ టైట్ జార్స్లో ఇలాంటి మసాలాలు ప్రిజర్వ్ చేసుకుంటే చక్కగా వాటి అరోమాస్ అంతా అలాగనే ఉంటాయి. ఓకేనా అండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.